వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మరి వారందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరి ఇదైతే అమల్లోకి రాబోతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించిన పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. వేలిముద్రలు పడక లబ్ధిదారులు ఎంతోమంది అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి వారి కోసం మరి అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం వాటి కోసం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ప్రభుత్వం దీని పట్ల ఏ రకంగా స్పందిస్తుందనే వివరాలను తెలియజేయడం జరుగుతుంది. ఇక పింఛన్ల పంపిణీలో అవకతవకలు అయితే ఆస్కారం లేకుండా చేసింది. ఇప్పుడు మరి ఈ మేరకు కొత్తగా ఏవైతే స్కానర్లు ఉన్నాయో మరి వాటిని అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే కొత్త స్కానర్ల యొక్క మిషన్లు అయితే తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ కోసం LO స్కానర్లు ఉపయోగిస్తుండగా వాటి స్థానంలో L1 స్కానర్లను అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆధార్ సాఫ్ట్వేర్ను UIDAI ఆధునీకరించడంతో పాత పరికరాలు అయితే ఉపయోగపడే అవకాశం లేదు. మరి మార్చి 31వ తేదీ తర్వాత ఇవి పనిచేయవన్నమాట. మరి ఈ యొక్క సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి చాలామందికి తెలిసే ఉంది. అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 1.34 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త L1 ఏదైతే ఉందో ఈ యొక్క L1 స్కానర్లను అయితే అందించనున్నారు. ఈ మేరకు ఒక్కో పరికరానికి కనుక మనం రేట్ చూసినట్లయితే 1989 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఈ యొక్క L1 స్కానర్లు అందుబాటులోకి అయితే వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క L1 స్కానర్లను గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అందిస్తున్నారు. వీటిని ఆయా గ్రామ సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు అధికారులు. ఇక వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి 1వ తేదీ నుంచి కొత్త స్కానర్ల సాయంతో పింఛన్లు అయితే అందిస్తారండి. ఇక ఏప్రిల్ నుంచి ప్రభుత్వం తాజాగా అందజేసిన L1 RD పరికరాలతోనే పింఛన్ పంపిణీ అయితే చేస్తారు. ఈ క్రమంలో పాత పరికరాలు పనిచేయవన్నమాట. అయితే ఒకవేళ ఎక్కడైనా పరికరం పనిచేయకపోతే కనుక వెంటనే కొత్తది కూడా సమకూర్చేలాగా ప్లాన్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క కొత్త స్కానర్లతో పింఛన్ పంపిణీ అయితే చేస్తారు. మరి ఇదంతా బాగానే ఉంది. కొత్త స్కానర్లు వచ్చాయి, కొత్త పెన్షన్ పద్ధతిని తీసుకొచ్చారు. మరి కొత్త పెన్షన్దారులకు ఎప్పుడు పెన్షన్ ఇస్తారని చాలామంది ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే. మరి ఇందులో భాగంగా ఆ ప్రభుత్వం ఇంకా కూడా దీనిపై అయితే సరైన రీతిలో అయితే అమలు చేయలేదు. ఇంకా కూడా కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక స్కానర్లపై ఫోకస్ పెట్టినట్లయితే కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు అయితే రూపొందించిన పింఛన్లు పక్కదోవ పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా రావడంతో ఈ యొక్క UIDAI మరి ఏదైతే ఉందో సరికొత్త L1 RT స్కానర్ల వైపు అయితే మొగ్గు చూపింది. మొత్తానికి ఇవి ఇంకా ఈ యొక్క పరికరాలను అయితే కొనుగోలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్రం సూచించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సచివాలయాలకు కొత్త స్కానర్లను అయితే అందజేసింది. మరి ఇంకా సరిపోకపోతే కనుక ఇంకా కొన్ని పరికరాలను అయితే తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది.